విశాఖ స్టీల్ ప్లాంట్లో గత ఏడాది మార్చి 14న జరిగిన ప్రమాదంలో మృతి చెందిన కార్మికుడు బలిరెడ్డి పెంటయ్య కుటుంబానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భరోసానిచ్చారు. ప్రమాదం జరిగి 14 నెలలు గడిచినా ఇప్పటివరకు కుటుంబ సభ్యులకు కూటమి ప్రభుత్వం నుంచి ₹1 నష్టపరిహారం కూడా అందలేదని, నెల రోజుల్లో ఉద్యోగం ఇస్తామని చెప్పిన హామీ కూడా నెరవేరలేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన సందర్భంగా పెంటయ్య కుటుంబ సభ్యులను కూడా వైఎస్ జగన్ కలిశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు ఎలాంటి పరిహారం ఇస్తామో పెంటయ్య కుటుంబానికి కూడా అదేవిధంగా ₹1 కోటి పరిహారాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ ఇచ్చిన హామీతో తమ కుటుంబానికి ధైర్యం వచ్చిందని పెంటయ్య కుటుంబ సభ్యులు తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు విశాఖ నుంచి అందిస్తారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన భరోసా మీద మనతో మాట్లాడడానికి వారి కుమార్తె భాగ్యశ్రీ ఉన్నారు. అమ్మ చెప్పు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్నే దగ్గరికి తీసుకుని మీతోనే మాట్లాడడం జరిగింది. ఆయన మీ అధికారంలోకి వచ్చిన ₹1 కోటి మీకు పరిహారం ఇస్తామని చెప్పారు వారం రోజులు. ఆయన ఇచ్చిన హామీ పట్ల మీ అభిప్రాయం ఏంటి? నిజంగా ఇప్పటి వరకు మాకు చెప్పడమే కానీ ఎవరు ఇప్పటి వరకు జాబ్ కూడా లేదు. డాడీకి ఇదైనందుకు ఒక ఫ్యామిలీ, ఒక మనిషి చనిపోతే ఎలా బ్రతుకుతారని ఆ ప్లాంట్ అయినా ఆ యాజమాన్యం అయినా ఒకవేళ వాళ్ళకి ఇలా జరిగినా సరే ఇంతే నిర్లక్ష్యంతో ఉంటారా? ఇలాగే చేస్తారా? ఎలా బ్రతుకుతారు? ఎలా తింటారు? ఏం చేస్తారు? అసలు ఇప్పటి వరకు ఒక పరిష్కారం లేదు. ఇప్పుడు అదే ప్రమాదం ఏ 10 మందికి అయితే జరిగిందో ఒక మనిషికి, మా మనిషికి జరిగింది. ఈ 10 మందికి ఎలాంటి నష్టం జరిగిందో అలాంటి నష్టమే మాకు జరిగింది. ఆ ఒక్క మనిషికి జరిగిన రోజున ఎవరు రాలేదు. కానీ దేవుడి దయ వల్ల ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆ హామీ ఇచ్చారు మాకు. ఆ హామీ బట్టి మేము ఎంతగానో ధైర్యపడుతున్నాం. నిజంగా అది దేవుడే పంపించండి. నిజంగానే మాకు ఇప్పటి వరకు ఆధారం ఏమీ లేదు. ఇబ్బంది పడ్డాము సార్, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాము. మాకు ఎటువంటి సపోర్ట్ లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ జాబ్ మీదే 3 పిల్లలు నేను కూడా ఆధారపడి బ్రతుకుతున్నాము. సడన్ గా అంత విలువైన మనిషిని అలాగే మాకు ఉపాధి మాకు సర్వం చూసుకుని మనిషిని మేము కోల్పోయి చాలా బాధపడ్డాము. మరి పడుతూ లేస్తూ అలాగే 14 నెలలు బతికాం. కానీ మాకు ఇంత అమౌంట్ అని ₹1,00,000 అని ₹50,000 మా ఖర్చు కూడా ఇవ్వలేదు. మీకు వెంటనే మరి ఇప్పుడు ఆ రోజు అక్కడ అతను ఉన్న బాడీ ఉన్నప్పుడు వచ్చి మాట్లాడారు. రాజకీయ నాయకులందరూ పెద్దలు వచ్చారు, మాట్లాడారు. కానీ తర్వాత ఎలాంటిది పట్టించుకోలేదు. న్యాయం చేస్తాడని మేము జగనన్న దగ్గరికి వచ్చాం. జగనన్న మరి వచ్చిన వెంటనే మాకు న్యాయం చేస్తానని, మరి అందరికీ ఎలాంటి నష్టపరిహారం ఇస్తే మాకు అలాంటి నష్టపరిహారం ఇస్తానని మరి జగనన్న చెప్పి ఉన్నాడు. దాన్ని బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం. మేము అన్ని రకాలుగా క్వాలిఫికేషన్స్కి రెడీగానే ఉన్నాం. జాబ్ కూడా చేస్తామని చెప్పేసి ఏదైతే వాళ్ళు మా డాడీ బాడీ ఉంటప్పుడు మాట్లాడారో ఆ బాడీ దాని ప్రకారంగా మేము కూడా జాబ్ కావాలని రిక్వైర్మెంట్ ఉంది. జాబే మేము కూడా తీసుకుంటామని మాట్లాడడం జరిగింది. కానీ జాబ్ ఏమో తీసుకుంటామని మాట్లాడడం జరిగిన తర్వాత ఇంకా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. జాబ్కి సంబంధించి పలానా పేపర్ కావాలి, పలానా నోటిఫికేషన్ పేపర్స్ కావాలని అనేక రకమైన పేపర్స్ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నారు. అనేక రోజులు ఆఫీసులు అంటే చుట్టూ తిప్పారు, పగలనక రాత్రనక తిప్పారు. కానీ వాళ్ళు యాజమాన్యం తరపు నుంచి కానీ ఎటువంటి స్పందన లేదు. జగన్మోహన్ రెడ్డి మీద తమకు నమ్మకం ఉండే ఇక్కడికి వచ్చామని, ఆయన ఏదైనా ఒక మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉంటాడని ఇక్కడ ఉన్న వెంకటలక్ష్మి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.